తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను నిర్వహించారు. నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెంటనే ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నారని అన్నారు. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీయూ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీయూ, లీజ్ రూపంగా ఇచ్చి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీయూ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీయూ అనంతపురం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాట ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే శిలాశాసనం అయిపోతుంది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సిటీ కాలేజ్ నుంచి పోవడం ఖాయం. ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ప్రతి సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను. ఒక్కసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తీసుకొని మనం తిరిగి ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్లు వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి. దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు సారీ 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు, ఎవరైతే